ఈ పిత్తలంజాడికి చిల్లర నాకు ఇప్పుడు పిఆర్ఎం శాస్త్రి గారని మా ఫ్రెండ్ నువ్వు చూసే ఉంటావు అకౌంటెంట్ గారు రిటైర్ అయ్యాడులే నాకన్నా మొదలై రిటైర్ అయ్యాడు. రమణమూర్తి అని చెప్పి ముఖ్య సుబ్బయ్య గారి ఇన్స్టిట్యూట్ ఉంది నీకు తెలుసు కదా. రమణమూర్తి కొడుకు సియాటిల్లో 17 ఏళ్ళు వర్క్ చేసి రిజైన్ చేసి వచ్చేసాడు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కడే కొడుకు. మల్కాజ్గిరిలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అవును, నాతో తిరిగేవాడు, నాతో ప్రభాకర్తో తిరిగేవాడు కదా. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే దిగాను. నరసింహగారు ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉండేవాడు. నేను ఇందాక ఫోన్ చేశాను, గురువు నాకు ఒక సంబంధం వచ్చింది, మీ అబ్బాయికి పెళ్ళి సెటిల్ అయిందా? లేదు బాస్ అన్నాడు. మీ వాడి వయసు ఎంత అంటే 37 అన్నాడు. మీ వాడు సియాటిల్లో వర్క్ చేస్తున్నాడో వెనక్కి వచ్చేసాడంటే మొన్న 3 నెలల క్రితం రిజైన్ చేసి వచ్చాడు. 16 ఏళ్ళు చేశాడు, 17 ఏళ్ళు కావాలని సంపాదించాడు. ఈయనే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు మల్కాజ్గిరిలో. ఇంకెందుకని చెప్పి వచ్చేసాడు. ఒక్కడే కొడుకు, పేరెంట్స్ ఇద్దరే, తల్లిదండ్రే కదా. నీకు ఒక సంబంధం చెప్తాను, నువ్వు మరి ఓకే అంటావా? చెప్పాను. వాళ్ళు వైదికులే. అమ్మాయి డెంటిస్టు అపోలో హాస్పిటల్లో. కానీ హైట్ 5'1" ఉంటుంది, మీ వాడు 5'7" ఉంటాడు అంటున్నాను. నీకేమైనా అబ్జెక్షన్ ఉందా అన్న. నాకేం అబ్జెక్షన్ లేదు. నేను మీ వాడి గురించి చెప్పాను, మీ వాడికి బట్టలు ఉందని, వాళ్ళకేం అబ్జెక్షన్ లేదన్నా. అనేటప్పటికీ సరే అయితే మీ వాడి డీటెయిల్స్ పంపిస్తే అమ్మాయి డీటెయిల్స్ మీకు పంపిస్తాను. మీరు ఓకే అనుకుంటే నేను మా పిఆర్ఎం శాస్త్రి గారని నా సీనియరు మా కంపెనీలో చేశాడు. పేరుని వాళ్ళు కూడా గోదావరి వైదికులు. మేమిద్దరం వచ్చి కూర్చొని సెటిల్ చేస్తాము. అంతకన్నా ఏమన్నా కావాల్సింది. కారు పంపిస్తాను నేను ఇక్కడి నుంచే. ఆయనకు కూడా కారు పంపిస్తాను, రండి కూర్చున్నాం మాట్లాడతాము. అదే నా ఫ్రెండ్షిప్ అవుతుంది. ఎలా చాలా ఉన్నది. ఎందుకు అడుగుతుంది ఏంటంటే ఎవరు అతను సియాటిల్లో 17 ఏళ్ళు పని చేసి వస్తున్నాడు. వచ్చాడు, ఏం చేసి వచ్చాడు. అతనే అన్నాడు, అంకుల్ మీరు ఏం పోయేది మా డాడీకి తెలుసు ఆయనకైనా 1 year అటు ఇటు ఉంటారు. మీకు వెహికల్ పంపిస్తాను, మీరు వచ్చేయండి, మీ ఫ్రెండ్కి వెహికల్ పంపిస్తాను, ఆయన కూడా రమ్మని మాట్లాడారు. అమౌంట్ సెటిల్ అయితే మనకి కొంచెం గౌరవంగా ఉంటుంది. అట్లా ఉండాలి. ఈ అడుగు అంటే ఎవరు అడుగుతున్నా? వాడు షేర్ ఇవ్వమని, వాడు షేర్ ఇవ్వకపోతే మేము రాజీకి వెళ్తాం. నేను రమణ, నేను వాడు నేను నీకేం చెప్పాను బాబు, అవన్నీ కూడా నువ్వు లెక్క రాసుకొని తీసుకోమని చెప్పాను.
అదిగో నేను ఒకటి చెప్తున్నా విను నువ్వు. నాకేం పెద్ద ఇది. ఏమన్నాడు? 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 ఇప్పుడు అట్లాగే బాబు, వాళ్ళు కోర్టుకు వస్తే ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకోమని, ఎవరి ఇది వాళ్ళు కంటెస్ట్ చేయండి. ఇప్పుడు అవన్నీ చెప్పదు, నువ్వు ఓపెన్ అవ్వదు ప్రతిదానికి. నేను ఇప్పుడు నా షేర్ నేను కట్టుకుంటాను. వాళ్ళ షేర్ వాళ్ళు కట్టుకోమని, నీ షేర్ నువ్వు కట్టుకో, నా షేర్ నేను కట్టుకుంటాను. మళ్ళీ అట్లా కాదు. ఇప్పుడు నీ దగ్గర ఒక 50,000 తక్కువ ఉంది. My brain. You are lucky. ఏంటి తాత? అట్లా కాదు. ఆ 2 ఎకరాలు వాడు ఇప్పుడు అది లెక్క అడుగుతున్నది. అవి మేము కోర్టులో పెడతాము. 2 ఎకరాలు వాడు లెక్క చెప్పాలి. మాకేం సంబంధం లేదు దాని గురించి. మేము అది అట్లా పిటిషన్ వేస్తాము అని చెప్పు. ఆ సొరాయి గారికి పిట్టలు వాస్తుంది. ఏమన్నాడు? పాతిక వేలు అడగటం, 20,000 అడగటం, లెక్కలు అడగటం. ఈ ఆవిడేదో పెద్ద పుడింగ్ లాగా చేయటం. సరే చూడు, నాకు కోర్టు ఫీజు నా షేర్ ఏదైతే ఉందో అంత ఫీజు నేను ఇస్తాను. సొరైతో మాట్లాడమంటే మాట్లాడతాను. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను.
ఎవరికి సోరాయిగా ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను నా నా షేర్ ఎంత వస్తుంది నేను కట్టాల్సింది ఎంత 50,000? 50,000 నన్ను పంపించమంటావు ఇప్పుడు? నేను వెంటనే పంపిస్తాను నా షేర్. ఎందుకంటే మనం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గి అవన్నీ వాడి ఇవ్వను. ఇప్పుడు వాడు 50,000 ఇస్తే వాడిని ఇవ్వను, లేకపోతే రెడీ ఈక్వల్స్ అయితేనే రెడీగాను. అదే ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు ఇప్పుడు ఎవరికి కావాలి? ఇప్పుడు వాడికి ఇప్పుడు నువ్వు వాడు ఉన్నాడు కదా తంగిరాల వాడికి ₹1,00,000 ఇచ్చాను గోడ కట్టడానికి. అది ఎంత అవుతుందో నాకు తెలియదు, అది వేరే విషయం. నాకు దూరంగా ఉంది కాబట్టి వాడి గేట్ పెట్టాడో లేదో చెప్పలేదు, ఇంతవరకు ఫోన్ చేయలేదు. మరి 20,000 ఆపాను. వాడు పెట్టలేదు అనుకో నేను పెట్టిస్తాను. నాకు ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నారు కదా నా చేతి కింద. నేను డబ్బుల దగ్గర ఎక్కడ వెనకండి మనం, ఎందుకంటే పెద్ద అది చెప్పు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. నేను సొరాయికి కూడా అదే చెప్తాను. నాకు పెద్ద పుడింగ్ వాడేం దాన్ని పీకేదేం లేదు. మీ షేర్ మీరు కట్టుకోండి, లేకపోతే మాత్రం కేసు విత్డ్రా అవుతాము, ఈక్వల్ అయితే అవుతాము అది చెప్తాను. ఇప్పుడే చెప్తాను ఫోన్ చేసి. అప్రాక్సిమేట్గా 50,000 అని చెప్తాను. అదే అప్రాక్సిమేట్గా. సరే నేను పెట్టినప్పుడే నేను ఫోన్ చేసి సరే నువ్వు అది చెప్పు, నేను మాట్లాడతాను వాళ్ళతో. అదే నేను ఇప్పుడు భూ వాల్యూ పెంచాడు కదా వాడు పిచ్చిలంచాడు కదా, చంద్రబాబు నాయుడు పెంచేశాడు కదా. అక్కడే కాదు తెలంగాణలో కూడా అట్టకి పెరిగింది. చెప్పు, నేను మాట్లాడతాను వాళ్ళతో. అవన్నీ నువ్వు క్లెయిమ్ చేయమని చెప్పాను కదా బాబు. అది లక్షగా అదే వదిలేసే. రేపు ఇప్పుడు వాడి కొడుకు పెళ్లి చేసినా మరి నేనైతే రానయ్యా. పాపయ్య దాంట్లో డెసిషన్ తీసుకున్నా కదా, నీకు ఓపెన్గా బాగుంటుంది. అదే నేను చెప్తున్నాను, మీరు నా ఒపీనియన్ చెప్తున్నాను. మీరంతా మీరేం చేసుకుంటారు నాకు. నేను మాత్రం రాను. మనకి గౌరవం ఇవ్వని చోటకి నేను రాను. అందుకనే నేను
నేనైతే రానురా. నువ్వు ఎగేసుకుని వెళ్తే నువ్వు వెళ్ళు, ఆ సుర ఎగేసుకుని వెళ్తే వెళ్ళండి. నేను మాత్రం రాను. ఏంటి? ఓకే ఓకే. శ్రీరామ్ శాస్త్రి గారు, అది పంపించాను వాళ్ళ అబ్బాయికి. డీటెయిల్స్ ఫోటో కూడా పంపించాను. అతనితో మాట్లాడాను. అతను అక్కడి నుంచి ఇంటర్వ్యూ నుంచి వచ్చేసాడు ఇండియాకి. రిజైన్ చేసి వచ్చాడు. 17 years అక్కడ వచ్చేసాడు కదా, అందుకని ఇండియాలోనే చూసుకుంటున్నట్ట. అందుకే ఒక్కడే కొడుకు, ఇద్దరే పేరెంట్స్, తల్లిదండ్రులు ఉన్నారు. బాగా బాగా ఉన్నవాళ్ళు లేదండి హాస్పిటల్. అందుకని వచ్చి ఇందాకే మాట్లాడాను, మీతో మాట్లాడిన తర్వాత అతనితో మాట్లాడాను. ఫోటో అవి పంపించాను. వాళ్ళకి 5'1" అయినా కూడా పర్లేదు అన్నారు. అతను 5'7" అది డీటెయిల్స్ అన్నీ పంపించాలి, చూడండి. ఓకే ఓకే.
గుడ్ మార్నింగ్. మీరు బిజీగా ఉన్నట్టున్నారు, సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నారు. సరే సరే, అదే సారీ ఏమనుకోకండి. మావాడు అదేదో ఏదో ఇవ్వాలి, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే నేను ఇవ్వనా నాయన. ఎందుకంటే నేను ట్రస్ట్లో డబ్బులు ఉన్నాయి కదా, అవి తీసుకుపోవాలి. కావాలంటే ఒకవేళ ట్రస్ట్లో చెక్ ఏమైనా జాయిన్ సిగ్నేచర్ అయితే నాకు ఫోన్ చేసి నేను నీకు డబ్బులు పంపిస్తాను. ఆ తర్వాత నేను తీసుకుంటాను. అదే మాట. అదేమని ఉంటే అది ఇంతవరకు ఇంత దూరం వచ్చిన తర్వాత దీని గురించి ఆడకూడదు, ఆగకూడదండి. 10,000 గురించి ఆగామనుకోండి, ఇంకే సంవత్సరం తర్వాత డిలే అవుతుంది. ఎందుకంటే మావాడు కొంచెం డబ్బుల దగ్గర అటు ఇటు పీకుతుంటాడు, లాగుతూ ఉంటాడు. కానీ ఇవాళ రేపు డబ్బులు అవ్వకపోతే అవ్వండి. మీరు ఏదైనా ఉంటే మీరు, ఎందుకంటే మీరు చెప్తే వింటాడు, నేను చెప్తే వింటాడు. ఆ డబ్బులు ఏదైనా ఉంటే 10,000-15,000 ఇచ్చేసేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలంటే నేను మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు మా వాడికి అది క్యాష్ చేసి వాడికి ఇచ్చేయండి. ఆ తర్వాత నేను ఎక్కడ తీసుకోవాలో నేను తీసుకుంటాను. ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అయితే కొంచెం ఇదో. ఎందుకంటే నాకు కూడా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామంది డొనేషన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది భోజనాలకి వాటికి వీటికి. నేను బయట వాళ్ళు ఇప్పుడు 2 నెలలు అయింది, ఏంట్రా నువ్వు అది. నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అందుకని ఈ చిన్న చిన్న అమౌంట్లు వాటి గురించి ఆపకుండా చేస్తే, స్టార్ట్ చేసామంటే నేను కలెక్ట్ చేసుకోగలుగుతాను. సరే, ఓకే 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 సార్.
సిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చ స్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా తన యొక్క సంచారం జరుగుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మా అందరికీ ఉండాలని ఆశిస్తూ కన్యారాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురుడు అతి శుభగ్రహమైనటువంటి గురుడు ఈ కన్యారాశి వారికి గురుడు అతి శుభకరమైనటువంటి లాభభావంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై తన యొక్క దృష్టి ద్వారా 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని బలంగా చేస్తుంది. అంటే కన్యారాశి వారికి అత్యంత శుభయోగప్రదమైనటువంటి కాలంగా దీన్ని చర్చించుకోవాలి. విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహం అవ్వదు అనుకున్నాడు, వివాహం అయితే దీని జన్మజాతకంలో ఇదే రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక అయినట్లయితే కనుక తప్పకుండా దీనికి జన్మజాతకంలో అత్యంత అనుకూలవంతుడైతే నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు కనుక వీరికి కరెక్ట్గా జరుగుతున్నట్లయితే, గురుడితో సంబంధం ఉన్నట్లయితే మీరు ఏది ముట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా విజయప్రదమే. కార్య జయము, లాభము, సిద్ధి కలగడంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. వీరు తలచిన తలంపు వెంటనే విశేషమైనటువంటి సంకల్ప సిద్ధి కలిగి ధనము లాభముగా వీరికి సంప్రాప్తి కలుగుతుంది. దీని యొక్క దృష్టి ద్వారా పంచమ స్థానం పైన పడేసరికి సంతాన ప్రాప్తి కలగడానికి ఆ యొక్క గ్రహం చాలా సంతృప్తిగా మీకు అనుగ్రహిస్తుంది. అట్లాగే మీ యొక్క ఆలోచనలు కనుక సరిగ్గా కనుక ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు ఉన్నట్లయితే మీ యొక్క సంకల్పము మీ బంధువులతో కానీ ఎవరితో చర్చించకుండా కొన్ని నిర్ణయాలు సిద్ధిస్తుంది. ఏంటి సర్వం పరమేశ్వరే పాదార్పితం. చాలా వరకు ద్వాదశ రాశుల్లో వారి ఇటువంటి దేవాలయాలను దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, నా స్థితి మారుతుంది, ఆర్థిక అప్పుల నుంచి ఏ విధంగా బయటపడటానికి మార్గాలు లభిస్తాయి అనేటువంటి విషయానికి వస్తే కనుక మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఎవరు, ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి. ఒకవేళ కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా సోదకో ఉన్నటువంటి వారు
దేవాలయం దర్శనం చేయలేకపోతే తమ ఇంట్లోనే ఉండి ఏ భగవద్నామస్మరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్య కానీ మీరు అనుకున్నటువంటి స్థితి మారడం కానీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కానీ వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనే విషయానికి ఇటువంటి దేవతారాధన ఇటువంటి మాలను ధరించడం ఇటువంటి బీజాక్షరాన్ని మనం పఠించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా వివరించుకున్నట్లయితే కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా రావి నూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువు గారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శని గారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ స్వస్థానంలో హలో. ఏంటి తాత? అదే 37 నాకు పెద్ద తెలియదు. అదే అతనే ఇతను చాలా అందంగా ఉంటాడండి బాబు, బట్టతలేదు. సరే, ఇప్పుడు ఇప్పుడు ఇతన్ని అక్కడ రిజైన్ చేసి వచ్చేసాడు. ఇతను వచ్చేసాడు ఇప్పుడు, ఎందుకంటే ఒక్కడే కొడుకు, బాగా డబ్బు ఉన్నది. అదే 4 months అయింది వచ్చి. సర్లేండి, అది వదిలేసేయండి. మనకి అది ఏదైనా ఫర్దర్గా ఇంకేదైనా ఉంటే చెప్పండి. నేను కూడా
నేను కూడా అతని గురించి కొంచెం సీరియస్గానే థింక్ చేస్తున్నాను. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కొడుకు కదా, మనకి తెలుసు కదా ఫ్యామిలీ. మీ వాడిని అడగండి తన గురించి.